ఈరోజు మనం ప్రపంచంలో ఉన్న టాప్ 10 విచిత్రమైన ఆశ్చర్యకరమైన పాముల గురించి తెలుసుకుందాం. ఇందులో డ్రాగన్ స్నేక్, ఫ్లయింగ్ స్నేక్ లాంటివి కూడా ఉన్నాయి. మన భూమి మీద ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి తన ప్రత్యేక లక్షణాల వల్ల యూనిక్గా ఉంటుంది. ఆ జంతువులలో పాములు అయితే ఇప్పటికి చాలా విచిత్రమైన క్రియేచర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఎందుకంటే వీటి బాడీ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని పాములు చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మరికొన్ని మాత్రం అసలు విచిత్రంగా కనిపిస్తాయి. ఇంకా కొన్ని పాములకు ఉన్న పేర్లు కూడా వింటే ఆశ్చర్యం వేస్తుంది. డ్రాగన్ స్నేక్, ఫ్లయింగ్ స్నేక్, వైల్డ్ స్నేక్ ఇలా చాలానే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ప్రపంచంలో ఉన్న పాముల్లో ఏ ఏ పాములు ఎక్కువగా విచిత్రంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి? మిగతా వాటితో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించే లక్షణాలు ఉన్నవి. కొన్ని పాములు అనుకోని లింప్స్ లాంటి ఫీచర్స్తో ఉంటాయి. కొన్ని అయితే గాలిలోనే గ్లైడ్ అవుతాయి. ఇలా విచిత్రమైన లక్షణాలు చూసినప్పుడు నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ పాములన్నింటినీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అవి ఎలా కనిపిస్తాయి, ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా అడాప్ట్ అయ్యాయి, ఇంకా మిగిలిన పాములతో పోలిస్తే వాటిని ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రపంచంలో ఉన్న 10 విచిత్రమైన వింతైన పాముల గురించి తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ షో. టెంటాకిల్ స్నేక్. టెంటాకిల్ స్నేక్. ఇప్పుడు మనం ఈ విచిత్రమైన పాముల లిస్టుని ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ పాముతో స్టార్ట్ చేద్దాం. అదే టెంటాకిల్ స్నేక్. పేరుకు తగ్గట్టు ఈ పాముకు ముక్కు దగ్గర 2 చిన్న టెంటాకిల్స్ లాంటి భాగాలు ఉంటాయి. ఇవి అసలు చాలా సెన్సిటివ్ సెన్సార్స్ లాంటివి. వీటి సహాయంతో ఈ పాము తన ఆహారాన్ని ఈజీగా గుర్తించి పట్టేస్తుంది. ఇది పూర్తిగా నీళ్లలో ఉండే పాము. అంటే దాదాపు తన లైఫ్ అంతా నీళ్లలోనే గడుపుతుంది. కానీ ఇది రెప్టైల్ కాబట్టి గిల్స్ ఉండవు. అందుకే ఇది సుమారు 30 నిమిషాల వరకు ఊపిరి ఆపుకొని ఉండే ప్రత్యేక శక్తి సంపాదించుకుంటుంది. ఇవి ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా చెరువులు, బురద ప్రదేశాలు, స్వాంప్స్, వరి పొలాల్లో ఉంటాయి. సాధారణంగా ఫ్రెష్ వాటర్లో ఉండడానికి ఇష్టపడతాయి. కానీ సాల్ట్ వాటర్ లేదా మిక్స్డ్ వాటర్లో కూడా అడ్జస్ట్ అవ్వగలదు. ఫ్లయింగ్ స్నేక్స్. ఫ్లయింగ్ స్నేక్స్ ఎగిరే పాము అనగానే కొంచెం భయం వేస్తుంది కదా. కానీ నాకే కాదు, మీలో చాలామందికి అదే ఫీలింగ్ వస్తుంది. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీటికి పక్షుల్లా రెక్కలు ఉండవు, నిజంగా ఎగరలేవు. కానీ వీటి దగ్గర సూపర్ టెక్నిక్ ఉంది. ఈ పాములు ఎక్కువగా చెట్ల మీదే ఉంటాయి. ఆర్బోరియల్. ఇవి తమ బలమైన బాడీతో, ముఖ్యంగా పొట్ట మజిల్స్తో ఎత్తైన చెట్టు ఎక్కుతాయి. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్ళాల్సి అవసరం వస్తే సింపుల్గా గాలిలో జంప్ చేస్తాయి. గాలిలో ఉన్నప్పుడు అవి తమ బాడీని ఫ్లాట్గా చేసుకొని రిప్స్ని విస్తరించి బాడీని సడన్గా వంచుతూ విగిల్ చేస్తూ ముందుకు సాగుతాయి. ఇలా చేయడంతో వీటి బాడీ ఒక లైవ్ వింగ్లా మారుతుంది. దాంతో ఇవి గాల్లో చాలా కంట్రోల్తో మంచి స్పీడ్తో గ్లైడ్ అవుతాయి. చూసే వాళ్ళకి మాత్రం గాల్లో ఎగురుతున్నట్టు కనబడుతుంది. డ్రాగన్ స్నేక్. ఇప్పుడు మనం ఎక్కువగా నేల మీద ఉండే విచిత్రమైన పాము గురించి తెలుసుకుందాం. అదే డ్రాగన్ స్నేక్. ఈ పాము ఎక్కువగా నేల కిందనే జీవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలకి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. జావన్ మడ్ స్నేక్, జావన్ టబర్కల్ స్నేక్ అనే పేర్లు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా డ్రాగన్ స్నేక్ అనే పేరుతోనే ఫేమస్ అయింది. ఎందుకంటే దీని లుక్ అచ్చం డ్రాగన్ను పోలినట్టు ఉంటుంది. బ్లాక్ కలర్ స్మూత్ బాడీ మీద 3 వరుసలుగా పైకి లేచిన స్కేల్స్ ఉంటాయి. ఇవి చూసేటప్పుడు డ్రాగన్ స్కిన్ లాగే ఫీల్ వస్తుంది. కింది భాగం మాత్రం లైట్ గ్రే కలర్లో ఉండి డిఫరెంట్ లుక్తో ఉంటుంది. పేరు మాత్రం ఫుల్ ఫియర్గా ఉన్న ఈ పాము అంత పెద్దది కాదు. సాధారణంగా 25 ఇంచెస్ వరకు మాత్రమే పెరుగుతుంది. చాలా సన్నగా ఉంటుంది. ఇవి ఎక్కువగా బయటకు కనిపించవు. నేలలో ఆకు చెత్తలో, బురదలో దాక్కుంటూ ఉంటాయి. అంటే ఎక్కువ సమయం మైదానంలో గడుపుతాయి. హెయిరీ బుష్ వైపర్. హెయిరీ స్పినీ బుష్ వైపర్. బుష్ వైపర్ అనే జాతిలో ఉన్న పాములన్నీ
కూడా కొంచెం విచిత్రంగానే ఉంటాయి. కానీ వాటిలో ఈ హెయిరీ బుష్ వైపర్ మాత్రం చాలా స్పెషల్. వాటిని చూసిన వెంటనే గుర్తుపట్టవచ్చు, ఎందుకంటే దాని బాడీ మొత్తం కలర్ఫుల్ స్కేల్తో కప్పబడి ఉంటుంది. ఆ స్కేల్ పైకి లేచి ముళ్ళు లేదా జుట్టులా కనిపిస్తుంది. అందుకే దీనికి హెయిరీ లేదా స్పెయినీ అనే పేరు వచ్చింది. ఇవి సెంట్రల్ ఈస్ట్ ఆఫ్రికా ట్రోపికల్ ఫారెస్ట్లో ఉంటాయి. ఎక్కువగా రాత్రి టైంలో యాక్టివ్గా ఉంటాయి, నాక్టర్నల్, మరియు చెట్లపైనే ఎక్కువగా జీవిస్తాయి. ఇవి దట్టమైన అడవుల్లో ఉంటాయి కాబట్టి మనుషులకు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. చూడ్డానికి మాత్రం చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ అసలు విషయం ఏమిటంటే ఇవి చాలా ప్రమాదకరమైన విషపూరితమైన పాములు. వీటి విషంలో నర్వ్స్పై, బాడీ సెల్స్పై ప్రభావం చూపే టాక్సిన్స్ ఉంటాయి. టైంకి ట్రీట్మెంట్ లేకపోతే ప్రాణాపాయం కూడా కలగవచ్చు. రాటిల్ స్నేక్స్ అనేవి ఒక జాతి పాము కాదు. ఇవి 2 జాతులు కలిపి సుమారు 36 స్పీసీస్, 65 సబ్ స్పీసీస్ల వరకు ఉంటాయి. అంటే వాటిలో చాలా వెరైటీలు ఉన్నాయి. కానీ ఇవన్నింటికి కామన్గా ఉండే స్పెషల్ ఫీచర్ ఏమిటంటే తోక దగ్గర ఉండే రాటిల్. ఈ రాటిల్ అసలు తనను తాను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రమాదం అనిపిస్తే ఈ పాము తన టేల్ని వేగంగా షేక్ చేస్తుంది. అప్పుడు ఆ రాటిల్లో ఉన్న ఖాళీ భాగాలు ఒకదానితో ఒకటి తగిలి బజ్జింగ్ లేదా సిజింగ్ సౌండ్స్ వస్తాయి. ఇది ఒక వార్నింగ్, దగ్గరికి రావద్దు అన్నట్టు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇవి పుట్టినప్పుడు పూర్తి రాటిల్తో పుట్టవు. మొదట టేల్ చివర చిన్న ప్రీ బటన్ అనే భాగం మాత్రమే ఉంటుంది. టైం గడిచే కొద్దీ కొత్త కెరాటిన్ సెగ్మెంట్స్ కలుస్తూ నెమ్మదిగా పూర్తి రాటిల్గా మారుతుంది. వైన్ స్నేక్ వీటిలో కూడా అనేక రకాలు, చాలా వెరైటీలు ఉన్న ఇంట్రెస్టింగ్ జాతి. అయతుల్లా జెనస్లో సుమారు 18 రకాల వైన్ స్నేక్స్ ఉంటాయి. ఇవన్నీ ఏషియా ట్రాపికల్ ప్రాంతాల్లో కనిపిస్తాయి. పేరుకు తగ్గట్టే ఇవి చెట్లలో ఉండే తీగల్లా కనిపిస్తాయి, అంటే వైన్స్. చాలా సన్నగా పొడవుగా గ్రీన్ కలర్లో ఉంటాయి. ముక్కు కూడా పొడవుగా సన్నగా ఉంటుంది. ఇవి చాలా లైట్ వెయిట్, చురుకుగా ఉంటాయి. ఎక్కువగా చెట్లపైనే జీవిస్తూ బ్రాంచెస్ మధ్య ఈజీగా మూవ్ అవుతాయి. పైనుంచి సడన్గా దాడి చేసే అంబుష్ హంటర్స్. చూడడానికి చాలా సన్నంగా సున్నితంగా ఉన్నట్టే అనిపించినా వేటలో మాత్రం చాలా తెలివిగా ఉంటాయి. ఇంకా వీటిలో ఒక స్పెషల్ ఫీచర్ ఏమిటంటే వీటి కళ్ళు ఫ్యూపిల్స్ హారిజంటల్గా కీహోల్ షేప్లో ఉంటాయి. ఇది కేవలం చూడడానికి మాత్రమే కాదు, వీటికి చాలా క్లియర్ విజన్ ఉంటుంది. దానితో ఇవి సైలెంట్గా వేటాడగలుగుతాయి. డెజర్ట్ హార్న్డ్ వైప్స్ సెరాస్టస్ జాతిలో 3 రకాల హార్న్డ్ వైప్స్ ఉన్న వాటిలో ఫేమస్ మరియు ఈజీగా గుర్తుపట్టేది డెజర్ట్ హార్న్డ్ వైపర్స్. పేరుకు మాదిరిగా ఈ పాముకు కళ్ళ మీద చిన్న కొమ్ముల్లా స్కేల్స్ ఉంటాయి. వీటి వల్ల ఇవి చాలా ప్రత్యేకంగా స్ట్రైకింగ్ లుక్స్తో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ డెజర్ట్ ప్రాంతాలలో ఉంటాయి. ఇరాక్, సిరియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కనిపిస్తాయి. ఇది చాలా విషపూరితమైన పాము, వెనమస్. ఇసుక రంగుల్లో ఉండడం వల్ల డెజర్ట్లో బాగా మిక్స్ అయిపోతుంది. అందుకే ఇది అంబుష్ ప్రిడేటర్, దాక్కుని సడన్గా దాడి చేస్తుంది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే కళ్ళ మీద ఉన్న హార్న్స్ కేవలం స్టైల్ కోసం కాదు, ఎడారిలో గాలిలో ఎగిరే ఇసుక నుంచి కళ్ళను కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బ్లైండ్ వార్మ్ స్నేక్స్ ఈ చిన్న పాముని ఎప్పుడైనా మనం బయట చూసినప్పుడు ఖచ్చితంగా అది పాము అని అనిపించదు, ఎర్త్వామ్ పురుగు అనుకుంటాం. దీనిని బ్రాహ్మిణి బ్లైండ్ స్నేక్ అని కూడా అంటారు. ఇది టైఫ్లోఫిడే ఫ్యామిలీకి చెందినది. అతి చిన్న అందమైన పాముల ప్రజాతి. ఇది చాలా చిన్నది, కేవలం 3 నుంచి 4 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న చిన్న పాముల్లో ఇదొకటి.
చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఇది హానికరం కాదు. ఇది విషరహితమైన పాము. వీటి కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. పైగా పారదర్శకమైన స్కేల్స్తో కప్పబడి ఉంటాయి. అందుకే వీటికి సరిగా కనిపించదు. కేవలం వెలుతురు, కొన్ని ఆకారాలను మాత్రమే గుర్తించగలవు. ఇంకా ఇందులో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇవి మగపాము లేకుండానే పిల్లలు కనగలవు. దీనిని పార్థెనోజెనెసిస్ అంటారు. ఇవి పూర్తిగా నేలలోనే జీవిస్తాయి. అంటే నేల లోపల బ్రతికే పాములు అన్నమాట. సీ స్నేక్స్. వీటిలో చాలా రకాల పాములు. చాలా స్పెషల్ జాతి హైడ్రోఫియానే సబ్ ఫ్యామిలీకి చెందిన ఈ సీ స్నేక్స్లో సుమారు 70 రకాలు ఉంటాయి. ఈ పాములన్నీ దాదాపు తన లైఫ్ అంతా సముద్రంలోనే గడుపుతాయి. నీళ్లలో జీవించడానికి ఇవి చాలా యూనిక్ ఫీచర్ డెవలప్ చేసుకున్నాయి. ఎక్కువగా ఇవి చాలా కాలం వరకు ఊపిరి ఆపుకొని ఉండగలవు. కొన్ని అయితే తమ చర్మం ద్వారా కూడా కొంత ఆక్సిజన్ తీసుకుంటాయి. వీటి లంగ్స్ కూడా భూమిపై ఉండే పాముల కంటే పెద్దగా ఉంటాయి. ఇది కేవలం గాలి స్టోర్ చేసుకోవడానికి మాత్రమే కాదు, నీళ్లలో తేలడానికి, బియాండ్ సీ కూడా హెల్ప్ చేస్తుంది. వీటి బాడీ పూర్తిగా స్విమ్మింగ్కి సెట్ అయిపోయింది. టేల్ ప్యాడర్ ఉండి బలంగా ఉంటుంది. శరీరం సన్నగా తేలికగా ఉండడం వల్ల నీళ్ళలో చాలా వేగంగా ఈజీగా కదులుతాయి. ఇవి సాధారణంగా షైగా ఉంటాయి. అంటే సిగ్గుపడుతూ ఉంటాయి. మనుషుల దగ్గరికి రావడం ఇష్టపడవు. దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. హ్యాగ్నోస్ స్నేక్స్. హ్యాగ్నోస్ స్నేక్స్ ప్రపంచంలో ఉన్న వింతైన విచిత్రమైన పాములలో ఒక క్యూట్ అండ్ ఫన్నీ టైప్ పాము. అదే హ్యాగ్నోస్ స్నేక్. ఇవి సుమారు 15 రకాలుగా 3 వేర్వేరు జాతులుగా విస్తరించిన ఈ పాములు అమెరికా నుంచి మెడగాస్కర్ వరకు చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి నేలను తవ్వడంలో ఎక్స్పర్ట్స్. సడలిన మట్టి, ఇసుక, ఆకు చెత్తలో ఎక్కువగా తవ్వుకుంటూ ఉంటాయి. వీటి ముక్కు స్నౌట్ కూడా అదే పనికి బాగా అలవాటు పడిపోయింది. అందుకే సులభంగా నేలలో కదులుతాయి. ఇవి సాధారణంగా చాలా షైగా ఉంటాయి. ఎవరితోనూ గొడవ పడాలని అనుకోవు. ప్రమాదం అనిపిస్తే దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి. ఇంకా వీటి లుక్ కొంచెం ఫన్నీగా, క్యూట్గా ఉండడం వల్ల వీటిని పెట్స్గా కూడా చాలామంది పెంచుకుంటారు. ఇలాంటి ఆసక్తికరమైన, ఆశ్చర్యమైన ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దిస్ ఈజ్ బాలమలేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.